జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓ పార్టీ కార్యక్రమంలో ఏసీపీ పాల్గొన్నట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఈసీ చర్యలు తీసుకుంది. జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓ పార్టీ కార్యక్రమంలో ఏసీపీ పాల్గొన్నట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఈసీ చర్యలు తీసుకుంది. రైట్, జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ అయితే వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఒక పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారంటూ కూడా ఈ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన పైన ఈసీ అయితే చర్యలు తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్. విజయ్, జనగామ జిల్లాకు సంబంధించి ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొని ఏసీపీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ కూడా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించినటువంటి ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యక్రమంలో హాజరయ్యారంటూ కూడా అతనిపైన చర్యలు తీసుకుంటూ డీజీపీకి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సతీష్.